హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిటర్న్ అంటే పూజ ముచ్చట్లు. ఈరోజు రెసిపీ ఏంటంటే బొంబాయి కరాచీ హల్వా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అదే ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాము. లంప్స్ లేకుండా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటాము. అది కలిపి పక్కన ఉంచుకుంటాం అన్నమాట. ఎక్కడ బబుల్స్ అనేవి ఏమి ఉండకుండా కంప్లీట్గా అడుక్కి పిండి ఏమి వెళ్ళకుండా అంతా కలుపుకుంటాము. నెక్స్ట్ ప్యాన్ వేడి చేసుకుంటాం. ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత 2 కప్స్ ఆఫ్ షుగర్కి ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. కొంచెం బాదం, కాజు 2 తీసుకుంటాం. కొంచెం పీసెస్గా కట్ చేసుకుంటాం. అండ్ ప్యాన్ వేడి అయిన తర్వాత ఈ షుగర్ వాటర్ మిక్స్ చేసుకుంటాం. అండ్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తాం. అది కొంచెం ఇలాగా షుగర్ కరిగిన తర్వాత ఇలా పొంగుగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసి లంప్స్ లేకుండా అలా కలుపుతూనే ఉంటాం అన్నమాట. అది కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 3 స్పూన్స్ గీ వేసుకుంటాము. అది అలా మిక్స్ అయ్యి దగ్గరికి అవుతుంది. అది దగ్గరికి అవుతున్న కొలది మనం గీ వేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ అది ప్యాన్కి అంటుకోకుండా స్టిక్కీగా అయ్యేంత వరకు అలా ఉంచుకుంటాం. అందులోనే మనం కొంచెం ఇలాచి నట్స్ కట్ చేసుకుంటాం కదా, అందులోనే వేసుకుంటాం. ఆ నట్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక బాక్స్లో ముందుగా నెయ్యి రాసుకొని ఉంచుకొని ఆ మిక్చర్ అంతా ఉప్పుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుంటే మన కరాచీ హల్వా రెడీ అయిపోతుంది. అలాగే పీసెస్ కోసుకొని మనం టేస్ట్ చూడడమే. చూడండి, ఒక పీస్ తీసుకొని చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో మన కరాచీ హల్వా. ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే మన కరాచీ హల్వా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.